హైదరాబాదీ బిర్యానీ, నెల్లూరు చేపల పులుసు, వేడివేడి పప్పు ఆవకాయ, గోంగూర మటన్, నాటుకోడి పులుసు, ఇలా చెప్పుకుంటూ పోతే నోరూరించి తెలుగు రుచులు చాలానే ఉన్నాయి. కానీ వీటన్నిటిలో ఒకటి లేకపోతే అసలు కూరకి టేస్టే రాదు. ఒకటి తక్కువైంది. ఆ ఒక్కటి ఏంటో తెలుసా? కారం. కారం అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది ఏషియాలో లార్జెస్ట్ చిల్లీ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఉంది. గుంటూరు మిర్చి మార్కెట్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇక్కడ ఒక రోజులో 3500 టన్స్ మిర్చి అమ్ముతారు. అందుకే గుంటూరుని చిల్లీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. గుంటూరు మిర్చికి ఉన్న ఘాటు, నేచురల్ గా ఉండే ఎర్రటి రంగు, ఇంకా ఇంటర్నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్ వల్ల మార్కెట్ లో గుంటూరు మిర్చికి ఉన్న డిమాండ్ ఏ మిర్చికి లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే విదేశాల్లో కూడా మాట్లాడుకునే గుంటూరు కారం మన తెలుగు వాళ్ళకి పౌరుషం ఇంకా గర్వం. మనం తినే తిండిలో కారం లేకపోతే మనకి ముద్ద దిగదు. కానీ మీకు తెలుసా, ఒకప్పుడు మన దేశంలో మిర్చియే లేదని. మరి కూరలో కారం ఎలా అంటారా? అయితే మీరు ఈ ఇంట్రెస్టింగ్ మిర్చి స్టోరీ వినాల్సిందే. సారీ అండి, ప్రభాస్ అన్న ఫ్యాన్ అవడం వల్ల ఎడిటింగ్ లో చిన్న పొరపాటు అయిపోయింది. ఇంకా మనం తినే మిర్చి స్టోరీకి వస్తే 1400s లో ఏషియాలో మాత్రమే దొరికే బ్లాక్ పెప్పర్ యూరోప్ కి మిడిల్ ఈస్ట్ ట్రేడర్స్ ద్వారా వెళ్ళేది. యూరోప్ లో స్పైసెస్ ఒక లగ్జరీ ఫుడ్. అందుకే యూరోప్ వాళ్ళు బ్లాక్ పెప్పర్ ని ఎలాంటి మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్ గా కొందామని డిసైడ్ అయ్యారు. కానీ వాళ్ళు ముందు ఎప్పుడు ఏషియాకి వెళ్ళలేదు. ఏషియాకి సముద్రం నుంచి దారి కనుక్కుంటే బ్లాక్ పెప్పర్ ని డైరెక్ట్ గా ఇండియా నుంచే తెచ్చుకోవచ్చు అని యూరోపియన్స్ ఒక సముద్ర యాత్ర స్టార్ట్ చేశారు. ఇలా 1493లో స్పెయిన్ కి చెందిన క్రిస్టఫర్ కొలంబస్ ఇండియాలో ఫేమస్ బ్లాక్ పెప్పర్ కోసం ఏషియా కాంటినెంట్ కి సీ రూట్ ద్వారా స్టార్ట్ అయ్యాడు. కానీ కొలంబస్ సీలో ఈస్ట్ కి వెళ్లాల్సిన వాడు దారి తప్పి వెస్ట్ కి వెళ్ళాడు. ఇలా యాక్సిడెంటల్ గా అమెరికాలో ల్యాండ్ అయ్యాడు. కానీ అక్కడ చిల్లీ ప్లాంట్స్ ని చూసి పెప్పర్ ప్లాంట్స్ లా ఉండటంతో వాటిని పెప్పర్ ప్లాంట్స్ అనుకున్నాడు. ఇలా చిల్లీ పెప్పర్ అనే పేరు వచ్చింది. అమెరికాలో దొరికిన ఈ చిల్లీ పెప్పర్ యూరోప్ ఇంకా పోర్చుగల్లో ఫేమస్ అవడం స్టార్ట్ అయింది. ఇలా చిల్లీస్ అమెరికా నుంచి యూరోప్ కి చేరాయి. కానీ మన ఇండియాకి ఎలా వచ్చింది అంటారా? ఉండండి, అక్కడికే వస్తున్నా. ఏషియాకి రావడానికి యూరోపియన్స్ ఫస్ట్ సీ జర్నీ సక్సెస్ అవ్వలేదు, కానీ చిల్లీస్ అయితే మాత్రం దొరికాయి. ఈసారి 1497లో పోర్చుగల్ కి చెందిన ఫేమస్ ట్రావెలర్ వాస్కో డ గామా సీ రూట్ ద్వారా ఇండియాకి రావడంలో సక్సెస్ అయ్యాడు. మనం స్కూల్లో చదివాంగా, ఫస్ట్ మ్యాన్ టు విజిట్ ఇండియా వాస్కో డ గామా అని. ఇలా వాస్కో డ గామా ఫస్ట్ సీ రూట్ ద్వారా ఇండియాలో కాలికట్ కి వచ్చాడు. ఇలా పోర్చుగీస్ ఇండియాకి వచ్చినప్పుడు వాళ్లతో పాటు అమెరికాలో దొరికిన చిల్లీస్ కూడా తీసుకొని వచ్చారు. ఈ చిల్లీస్ ని ఇండియాలో ఫస్ట్ టేస్ట్ చేసింది గోవా వాళ్ళు. పోర్చుగీస్ స్లోగా గోవాలో సెటిల్ అవడంతో మిర్చి ఫస్ట్ సౌత్ ఇండియాకి స్ప్రెడ్ అయింది. అప్పటి వరకు జనాలు ఇండియాలో కారం కోసం పెప్పర్ యూస్ చేసేవారు. కానీ మిర్చి ఇండియన్ క్లైమేట్స్ కి ఈజీగా గ్రో అవ్వడం, ఇంకా ఆ టేస్ట్ జనాలకి నచ్చేసరికి మిర్చి సౌత్ ఇండియాలో ఫాస్ట్ గా స్ప్రెడ్ అయింది. ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, నార్త్ వాళ్ళకి మిర్చి టేస్ట్ పరిచయం చేసింది మరాఠా కింగ్ ఇంకా వారియర్ ఛత్రపతి శివాజీ అంట. ముఘల్ ఎంపైర్ తో శివాజీ యుద్ధంకి వెళ్ళినప్పుడు చిల్లీస్ ని నార్త్ ఇండియాకి తనతో తీసుకొని వెళ్ళాడు. వాళ్ళ ఆర్మీ ఈ చిల్లీస్ తినడం వల్ల చాలా ఉక్రోషంగా యుద్ధం చేసి ముఘల్ ఆర్మీని ఓడించారు. అందుకే అంటారేమో కారం తింటే ఎక్కువ పౌరుషం ఉంటుంది అని. ఇలా అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన మిర్చి మన దేశం అంతా స్ప్రెడ్ అయింది. కానీ విడ్డూరం ఏంటో తెలుసా? ఒకప్పుడు అమెరికా నుంచి వచ్చిన మిర్చిని ఇప్పుడు మనం వాళ్ళకే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అవును, మన ఇండియాలో ఇయర్ కి 13 lakh మెట్రిక్ టన్ చిల్లీ ప్రొడ్యూస్ అవుతే అందులో 30% అంటే దాదాపు 5 lakh మెట్రిక్ టన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇలా యుఎస్, యూకే, నేపాల్, శ్రీలంక ఇంకా బంగ్లాదేశ్ కి చిల్లీస్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. కానీ మన ఇండియాలో 44% మిర్చి ప్రొడక్షన్ కేవలం మన ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతుంది. దానికి మెయిన్ రీజన్ మన చిల్లీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గుంటూరు. చిల్లీకి ప్రపంచంలో డిమాండ్ పెరుగుతూనే ఉంది. 2022లో ఇండియా 6500 crores వర్త్ చిల్లీస్ ఎక్స్పోర్ట్ చేస్తే 2023కి చిల్లీ ఎక్స్పోర్ట్ 10,000 crores క్రాస్ అయింది. ఇందులో 50% స్టాక్ మన ఆంధ్ర నుంచే వెళ్ళింది. ఒకసారి ఆలోచించండి, ఒకవేళ గుంటూరు నుంచి మిర్చి సప్లై అయిపోతే ఏమవుతుందో. మన ఇండియానే కాదు, ప్రపంచం మొత్తం కారం లేకుండా అల్లాడిపోతుంది.